జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. నా పేరు చావల నరసింహం. నేను అనుకోకుండా భగవంతుని అనుగ్రహంతో 2023 మార్చి నుంచి అమ్మవారి నిద్దట్లో పాట ఇవ్వటంతో, లిరిక్స్ ఇవ్వటంతో రాయటం జరిగింది. అలా ఇప్పటికి చాలా పాటలు రాసి టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతూ నేను ఏఐ కూడా ఉపయోగించి నా ఓన్ లిరిక్స్‌తో రాస్తూ, ఏఐతో కలిపి చేస్తూ ఇట్లా నేను ఆల్బమ్ సాంగ్స్‌కి జానపద పాటలు అనేది కావాలి. ఎందుకంటే మన తల్లి పాడుతున్న లాలిపాట, జోలపాటతోనే మన జీవితం ఆరంభించి అది రూపుదిద్దుకుంటుంది అనే సిద్ధాంతాన్ని నేనిప్పుడు నమ్ముతున్నాను. ఆ విధంగానే నేను వరల్డ్ రికార్డ్ ట్రై చేశాను. వరల్డ్ రికార్డ్‌కి టార్గెట్ అచీవ్ అయ్యాను. ప్రూఫ్ రీడింగ్ అండ్ సాంగ్స్ జనరేషన్‌లో ఉంది నెక్స్ట్ స్టేజ్. లిరిక్స్ అయితే రెడీ అయిపోయాయి. అదొక భగవంతుడి దయ వల్ల గుడ్ అచీవ్‌మెంట్. మీ అందరి ఆశీర్వాదంతో నేను సాధించాను. భగవంతుడి దయ. తర్వాత ఇప్పుడు ఒక భగవత్ సంకల్పంతో నేను గీతని కేవలం శ్లోకాల్లో బట్టి కొట్టినా, దాని తాత్పర్యం చదివినా, ఆచరించని వారికి ఉపయోగం లేదు అన్న కాన్సెప్ట్‌లో అసలు ముందు మనకది టానిక్ బాటిల్‌లో ఉంటే సరిపోదండి. అది తాగి మన బాడీలోకెళ్ళి పనిచేయటం మొదలవ్వాలి కదా! ఆ కాన్సెప్ట్‌లో నేను జానపద పాటల్లోకి తీసుకురావాలి అన్న సంకల్పంతో దాన్ని 108 లాంగ్వేజెస్‌లో చేయాలని సంకల్పించి ఇప్పటికి 51 లాంగ్వేజెస్‌లో నేను లిరిక్స్‌ని జనరేట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని జనరేట్ చేస్తున్నాం. అప్‌లోడ్ చేస్తున్నాం. గీతా ఫర్ యూ. GEETH నంబర్ 4 లెటర్ యూ ఈ ఛానెల్‌లో ఉంటుంది. మనకి 10 ఛానెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఛానెల్ ఒక పర్పస్ కోసం ఉన్నాయి. ఇది చేసి ఇలా పెట్టాం. సో, ఇప్పుడు మిగతా 57 కూడా ఫస్ట్ చాప్టర్ తీసుకొని చేస్తున్నాం. ఓకే. అది చిన్న విషయం కాదండి. ఒక్క భగవద్గీతలో 700 శ్లోకాలున్నాయి. 700 శ్లోకాలు ఇంటూ 108 లాంగ్వేజెస్ అంటే ఎంతవుతుందో ఒకసారి ఊహించండి. ఎంత టైం పడుతుందో ఊహించండి. లెక్కేస్తే మనకి 7 సంవత్సరాలు పడుతుందండి. దాన్ని చక్కగా మనం కార్పొరేట్ లెవెల్‌లో చేయాలని దానికి మనం ఒక అదే కాకుండా ఇంకా మేము సనాతన ధర్మం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నామంటే మన సనాతన ధర్మం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి కూడా ఓపెన్ చేస్తున్నాం. మన సనాతన ధర్మం ఫర్ యూ చారిటబుల్ ట్రస్ట్ కాన్సెప్ట్‌లో తర్వాత సహస్రనామాలు ఏదో ముక్కు పట్టుకుని మమ అనుకుని పూజ చేస్తూ పారాయణలు చేస్తే ఉపయోగం లేదు అనేది సిద్ధాంతం అండి. నామాల్ని ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా కుడి చేసి చదివటం కూడా కరెక్ట్ కాదు అనేది సిద్ధాంతం. ఇది పెద్దలు చాగంటి వారు అండ్ గరికపాటి వారు లాంటి వారందరూ చెప్పిన విషయాలే. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రతి నామాన్ని తీసుకుని ప్రతి సహస్రనామంలో ఆ నామాన్ని మీద ఒక జానపద పాట చేయటం, ఆ నామాలన్నీ ఆ శ్లోకంలో ఉన్న నామాలన్నీ కలిపి ఒక జుక్ బాక్స్ కింద దాన్ని సెట్ ఆఫ్ ఫస్ట్ శ్లోక అనే టైప్‌లో చేసి రిలీజ్ చేయటం. ఇలాంటివన్నీ ఒక శాంపుల్ ఒక ఫస్ట్ శ్లోకం చేశాను. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, సూర్య సహస్రనామం, శివ సహస్రనామం ఇట్లా కొన్ని తీసుకుని చేయడం జరిగిందండి శాంపుల్‌గా. రెస్పాన్స్ బాగుంది. జనాలు బాగా చూస్తున్నారు. అలాగే నెక్స్ట్ వేదాలను తీసుకున్నామండి. నా తెలిసిన నాలెడ్జ్‌లో వేదాలను ఏం చేస్తున్నానంటే ఏఐ టూల్స్ ఉపయోగించా. నాకంత సీన్ లేదండి. నేను జస్ట్ ఆర్డినరీ పర్సన్. టూల్ ఉపయోగించి లిరిక్స్ ఒక్కొక్క శ్లోకాన్ని బేస్ చేసుకుని లిరిక్స్ జనరేట్ చేసి నేను సాధ్యమైనంత వరకు ఇవ్వాలి. అంటే ఏఐ కూడా మీకు ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఇస్తుందని నేను 100% నేను కాన్ఫిడెంట్‌గా చెప్పను. బట్ ఒక చిన్న అటెంప్ట్ మాత్రమే. అట్లా చేస్తూ మనం అన్నీ ఒక చక్కటి సిస్టమాటిక్ చేయటం అనేది నా లక్ష్యం. రెండోది ఇప్పుడు సత్యసాయి బాబా గారి థాట్ ఫర్ ది డే అని చెప్పి పుట్టపర్తిలో ప్రతిరోజు స్పీచెస్ పెడతారని. అది బాబాగారు ఏ రోజు చెప్పారని చెప్పి కింద లింక్ కూడా ఇస్తారు. అది మా నాన్నగారు నిన్న పంపించడం జరిగింది. నాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది అది. చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు అమ్మగారు ఏం చేశారంటే థాట్ ఫర్ ది డే టైప్‌లో క్యాలెండర్ 365 డేస్‌కి ఒక క్యాలెండర్ తెచ్చి నాకు ఇవ్వడం జరిగింది. నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ రాసుకునేవాడిని. అది ఒక ఏదో ఆ ఊహలో చేసిన పనులు చేశాను. అదే ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన ఉంది ఎప్పటినుంచో. నేనేం చేశానంటే దాని నుంచి ఆ కంటెంట్ కోర్స్ ఇచ్చిన మెసేజ్ బేస్ చేసుకొని నేను చక్కగా దాన్ని ఒక లిరిక్స్ జనరేట్ చేసి తెలుగులో దాన్ని పాట కింద చేసి నేను డైలీ పెట్ట అలవాటు చేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. బాల వికాస్ గురు అని చెప్పి మా మిసెస్ 40 ఇయర్స్ నుంచి ఆల్రెడీ అదే సర్వీస్‌లో ఉన్నారు.
సో అదొక కాన్సెప్ట్లో చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ అంటే మూడో పాయింట్, ఇప్పుడు తిరుప్పావై ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు తిరుప్పావై అందరూ తమిళంలో నేర్చుకుని చదవటం అనేది కొంచెం కష్టమైన పని. సో దాన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేసి మనం అందరికీ అందిస్తూ దాన్ని చక్కగా ఎందుకు ఇవ్వకూడదు అని ఒక మంచి కాన్సెప్ట్లో చేస్తున్నాను. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇట్లా ఎన్నో ఎన్నో ఆలోచనలు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేయడానికి నేను ఎప్పుడూ ముందే ఉంటానండి. నా అదృష్టం బట్టి నేను ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉంటాం చిన్నప్పటి నుంచి. తర్వాత కంప్యూటర్ ఐటీలోకి రావటం, ఐటీ నుంచి ఇప్పుడు ఏఐలోకి వెళ్ళిపోవడం, సైబర్ సెక్యూరిటీ, మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటూ అన్నీ చేసుకుంటూ నేను ఒక మల్టీపర్పస్ లాగా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా నేను చాలా విషయాలు చేయబోతున్నాం. సో ఔత్సాహికుల్ని మనం ఒక పార్ట్నర్స్ కింద అసోసియేట్ డైరెక్టర్స్ కింద లింక్ చేసుకుంటూ 20 మెంబర్స్కి అవకాశం ఇస్తూ మేము ఎన్నో చేయబోతున్నాం. ఈ జనవరిలో న్యూ ఇయర్ న్యూ థాట్స్తో ఫ్రెష్గా చక్కగా చేయబోతున్నాం. ఇవన్నీ ఏంటంటే దేవుడు నాకు అపారమైన నాలెడ్జ్ ఇచ్చాడు. ఇంత పెద్ద విశ్వంలో, ఇంత పెద్ద భూమిలో, ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంత పెద్ద నగరంలో ఒక చిన్న జీవికి ఇంత చిన్న మెదడు ఇచ్చాడు. ఆ మెదడుకి ఒక చిన్న మేధస్సు ఇచ్చాడు. ఆ మేధస్సులోనే ఇంత సబ్జెక్ట్ పెట్టాడంటే ఆ సబ్జెక్టు రేపొద్దున నేను శాశ్వతం కాదు, నేను పోతే నాతో అంతరించిపోకూడదు అనే కాన్సెప్ట్తో చేసి సాధ్యంతరకు సమాజ సేవ. నాకు కూడబెట్టాల్సిన పని లేదండి, పోగేయాల్సిన పని లేదు, దోచుకోవాల్సిన పని లేదు, దాచుకోవాల్సిన పని లేదు, తినుకోవాల్సిన పని లేదు కాన్సెప్ట్లో. సో కాబట్టి నేను నలుగురికి నా సబ్జెక్ట్ ద్వారా ఒక ఉపాధి, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మన ప్రధానమంత్రి గారి విజన్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి విజన్ ప్రకారం కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దేశాభివృద్ధికి నా వంతు సాయం చేయాలనేది నా సంకల్పం అండి. సో మీరందరూ అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తారని ఆశతో ఇక్కడితో ఈ లాంగ్ స్పీచ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దయచేసి అందరూ సహకారం అందిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ చావలి నరసింహం. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.